మీడియా మిత్రులందరికీ నమస్కారం. 3వ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన నెల్లూరు జిల్లాకి ఉందని మనందరికీ తెలిసిందే. ఈ పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం మరియు అధికారులు రకరకాలైనటువంటి కుట్రలు మరియు సాకులు చెప్తూనే ఉన్నారు. ఆయన రావడానికి సంబంధించి చాపర్ ల్యాండ్ కావాల్సి సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి పర్మిషన్లకి దాదాపు 3-4 సైట్లు పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. కానీ ఎంతసేపు అయినా ఏ విధంగా ఈ పర్యటనని అడ్డుకోవాలి అని కుంటి సాకులు చెప్తున్నారు తప్ప ఏది తేల్చట్లేదు. 27వ తేదీ నుంచి మా నాయకులందరూ కూడా దీన్ని పరిశోధన చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎలాంటి సమాధానం లేకుండా నాన్స్తూనే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అని పరామర్శనం చేయడం జరుగుతుంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆయన పర్యటన అయితే అడ్డుకోలేరు. సో ఎవరైనా కూడా అది రొటీన్ ప్రాసెస్, దానికి ఎంత హైడ్రామా అవసరం లేదు. సో ప్రతిదీ కూడా రాజకీయ కక్షతో నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే వరకు ప్రతి పర్యటనలోనూ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు సమంజసంగా లేదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉండదు. మీ విధుల్ని మీరు ప్రాపర్గా నిర్వర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించిన తర్వాత మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని అడ్డంకులు కలిగిస్తా ఉన్నారన్నది మీ దృష్టికి కానీ మీ ద్వారా ప్రజల దృష్టికి కానీ తీసుకురావడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ వస్తారు అంటే గత నెల అంటే ఈ నెల జూన్ 26వ తారీఖున వస్తారన్న ఆలోచనతో 25, 26వ తేదీన పోలీస్ కస్టడీకి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల మేరకు 3వ తారీఖున అంటే జూలై 3వ తారీఖున ఆయన నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒక 10 days బ్యాక్. దీనికి సంబంధించి వారం రోజుల ముందుగానే 27వ తారీఖున ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా మెసేజ్ పెట్టడం, వెంటనే ఆ రోజు సాయంత్రానికల్లా లెటర్ని కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా కానీ జేసీ గారికి బై హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. 1 week బిఫోర్గా 27వ తారీఖునే ఆ కన్సెంట్ కూడా అంటే ఆ స్థలం కానీ ఏదైతే సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకున్నామో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అవన్నీ తీసుకొని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి ముందు గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నప్పుడు ఆ రోజున జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఈ హెలిప్యాడ్ కోసం ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారికి కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజున ఆ స్థలం పెట్టినప్పుడు అంత దూరం కాకుండా దగ్గరగా చూడండి, హైవే మీద కాకుండా కొంచెం సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూడండి అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు మనం ఈ 3వ తారీఖుకి సంబంధించి ఈ కొత్తూరుకు దగ్గర ఉన్నటువంటి సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఎక్కడ కూడా ట్రాఫిక్కి కానీ ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి ప్లేసు. జైలు దగ్గరికి పోవాలన్నా కూడా 3 kilometers అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఇంతకు ముందులాగానే గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆలోచనతో ఆయన్ని పీటీ వారెంట్ మీద కానీ
లేదనుకుంటే పోలీస్ కస్టడీలకు కానీ తీసుకునే పని అయితే ఆల్టర్నేటివ్గా ఇంటి దగ్గరికి రావడానికి కూడా కరెక్ట్గా ఇంటికి కూడా 3 కిలోమీటర్స్ ఉండేలాగా ఒక సూటబుల్ ప్లేస్, ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది లేనటువంటి ఆ కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చూస్ చేసుకొని 27వ తారీఖునే కలెక్టర్ గారికి లెటర్ 1 వీక్ బిఫోర్గానే లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, మెయిల్ కూడా పంపించడం కూడా జరిగింది. అయితే ఆ రోజునే అధికారులు దాన్నంతా చూసి ఒక మంచి ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఈ 3 రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మరలా కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి బాగుండదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినారని తెలిసినప్పుడు సరే ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచనతో మేము అధికారులకి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అదే సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు లేదు మేము ఇస్తాము, ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ఈ స్థలాన్ని మీరు వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని కూడా అధికారులకు కూడా తెలియజేసినాం. సో కలెక్టర్ గారికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిప్యాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఆ పనులన్నీ చేసుకోవాలని చెప్తే కూడా నిన్నటి దాకా ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ కనిపించలే. మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు కాకుండా 1 కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోండి, అది కూడా ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి, ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదని చెప్పారు. మేము ఏదైతే ఆ సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ది కానీ అదేవిధంగా భుజనల్లూరు దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్, ఈ రెండింటిని ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని కూడా మేము ఎన్ఓసీలు కూడా సబ్మిట్ చేస్తున్నాం. అదైతే సుమారుగా 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఇదైతే 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇవి కాకుండా మీరు 1 కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మార్నింగ్ చెప్పారు. మేము చెప్పాం 1 కిలోమీటర్ దూరంలో అక్కడ ఎక్కడ కూడా మనకి అనుకూలంగా హెలిప్యాడ్ దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో అంటే నడుచుకుంటూ వచ్చినా కూడా 20 నిమిషాల్లో వచ్చేసేయచ్చు. మరి అంత దగ్గర ఉన్నటువంటి ప్లేస్ను కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. మరి 1 కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోండి, మీరు ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడన్నా చూడగలమా మనము? అట్లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక 100-200 మందితో ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? సో అది సాధ్యం కాదని చెప్పాం. అయితే 11 గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము, మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సరే వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపద లాంటి ఒక ప్లేస్ అని చూపించారు. ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్, 2 పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క చూస్తే ట్రైనింగ్ స్కూల్ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఆయన చాపర్లో తాడేపల్లి నుంచి నెల్లూరుకు వచ్చి మళ్ళీ ఇక్కడ చూసుకొని నెల్లూరు నుంచి ఆయన బెంగళూరు పోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ దానికి ఫుల్గా ఫ్యూయల్ని కూడా లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ చుట్టూరు హై టెన్షన్స్ వైర్స్ ఉన్నప్పుడు ఒక పక్క ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పైకి లేయాల్సి వస్తుంది. అది పాసిబుల్ కాదని చెప్పి వాళ్ళు ఏవియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా కొంచెం చుట్టూరు కొంచెం క్లియరెన్స్ ఉండాలా, కొంచెం వాటంగా వచ్చి అది దిగడానికి అవకాశం ఉండాలా, అందులో ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది ఫ్యూయల్ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఫ్యూయల్ దానికి నింపాల్సి వస్తుంది బెంగళూరులో. ఇలాంటి ఫుల్లీ లోడెడ్ వెహికల్ని స్ట్రైట్గా పైకి తీసుకెళ్ళడం పాసిబుల్ కాదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. సో ఆ విషయాన్ని చెప్పాం. సో మేము ఏదైతే 3 కిలోమీటర్స్ దూరంలో పెట్టుకున్నామో అది చాలా వెరీ కన్వీనియంట్. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉంది, అక్కడ నుంచి వాకబుల్లో కూడా మనం 20 మినిట్స్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన వెహికల్లో అయితే ఒక 10 మినిట్స్లో వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి మంచి ప్లేసెస్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ని మీరు చూస్ చేయడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందన్నది మాకు అర్థం కావట్లే. మీకు అందరికీ కూడా తెలుసు జైలు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని. పైపెచ్చి ఏం చెప్తారు, జైలు దగ్గర కనీసం కొంతమంది ఒక 200-300 మంది చేరుకున్నా కూడా ఏం చెప్తారు, ఇది హైలీ సెన్సిటివ్ ప్లేసు, జైలు అన్న దగ్గరికి ఇంతమంది రావడం కూడా తప్పని చెప్పి మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ ప్లేస్కి పోవాలంటే కూడా
హైవే దగ్గర నుంచి ఒక నేరో రోడ్ ఉంది, ఒక 15 ఫీట్ రోడ్ ఉంది. ఆ 15 ఫీట్ రోడ్లో కనుక బ్లాక్ అయితే ఒక్క మనిషిని కూడా మనం ఇంకెళ్ళలేదు, ఇంకెక్కడ దారులు కూడా లేవు దానికి. అటువంటి ప్లేస్ని చూపించి ఇక్కడ మీరు లొకేషన్ని మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేస్తే అసలు ఏం జరుగుతూ ఉంది. దట్టు మనకు ఇంకొక ఇది కూడా ఇచ్చినారు, దీన్ని ఫిల్ చేసేయమని చెప్పినారు. ఇది ఎలా ఉందంటే దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే 100 మంది కంటే దాటితే 25 మందికి ఒక్కొక్కరు లెక్కన రెస్పాన్సిబుల్ పర్సన్స్ని మీరు నోట్ చేసి ఇవ్వమంటారు. సాధ్యం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది కదా. మరి ప్రతి 25 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు, అతని ఫోన్ నెంబరు, తన యొక్క అడ్రస్ ఇవ్వమంటే ఎన్ని వందల మంది ఇవ్వాల్సి వస్తుంది? ఎలా తెలుస్తుంది ఎవరు వస్తారన్నది? మేమేమన్నా ఎట్లా జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు వచ్చేటప్పుడు ఏ విధంగా వారందరినీ కూడా ఎవరూరు వస్తారు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ పేర్లు వీళ్ళకి సబ్మిట్ చేయడం అన్నది, ఈ డేటాలో ఫిల్ చేసి ఇవ్వడం అన్నది సాధ్యమా? నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారు, 5 కార్స్ కంటే ఎక్కువ కనుక వస్తే ఆ కార్ నెంబర్ కావాలా, ఆ కార్ డ్రైవర్ పేరు కావాలా, ఆ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని అంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఏ కార్లు వస్తాయి, ఆ కార్ డ్రైవర్ ఎవరు, ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది? వీటన్నింటినీ కూడా ఫిలప్ చేసి ఇస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు. సో ఇది సాధ్యమా? మీరు ఆలోచించండి. మాలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక 100 మంది వస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఎంతమంది రావచ్చు? అసలు ఎవరు వస్తారు? ఆయన అభిమానులు ఏంటి? వాళ్ళ పేర్లు, అడ్రస్లు కావాలి, వాళ్ళ కార్ నెంబర్లు కావాలి, ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్స్ కావాలి. ఇటువంటి ఫార్మాట్ ఇచ్చి ఫార్మాట్ని ఫిలప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్తారు. సాధ్యమా? జైలు పక్కన చూపించినటువంటి ప్లేస్లో అది ముళ్ళ పొదలు, చిన్న ప్లేస్. ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పట్టే దాంట్లోనే సర్దుకోవాలా అని చెప్తారు. అసలు ఏంటి రిస్ట్రిక్షన్స్? మనం ఒక భారతదేశంలో ఉన్నాం, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన రాష్ట్రంలోనే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రెస్ట్రిక్షన్స్ కారణంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కనుక స్వేచ్ఛగా కనుక కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వచ్చేవాళ్ళు వస్తారు, ఆయన కలుస్తారు, వెళ్ళిపోతారు. అదే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరులో మీరు మీటింగ్ జరిగితే ఒక ప్రమాదంలో, దురదృష్టమైనటువంటి ప్రమాదంలో 6 మంది దుర్మరణం చెందినారు. ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రామ్ ఆపినారో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా? అది దురదృష్టకరమైనటువంటి ఘటనగానే భావించింది. సో అది మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా అలాంటి జరగాలని కోరుకోరు, జరిగితే కూడా ఎవరు కూడా అందరికీ బాధపడేటువంటి అంశాలే. మరి మీరు ఈ విధంగా ఒత్తిడి చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీని ఎటువంటి పరిస్థితుల్లో ఎదగకూడదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆ స్పందన చూసి మీరు ఎంతైతే రెస్ట్రిక్ట్ చేస్తారో, ఎంతైతే అదేం పట్టాలనుకుంటారో, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు ఈ విధమైనటువంటి నిర్బంధం చేస్తూ ఉన్నారని వాళ్ళల్లో ఆ ఎమోషన్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం? ఎందుకు ఇటువంటి కండిషన్స్ పెడతా ఉన్నారు? సో మేము నిన్నటి దాకా మేము పర్మిషన్స్ కోసం అప్లై చేస్తే లేనటువంటి నిబంధనలు ఈ రోజుకి వచ్చేటప్పటికి మార్నింగ్ మీరు అది చూపించినారు. తర్వాత అది మాకు సాధ్యం కాదని చెప్తే ఈవినింగ్ కల్లా మేము ఏదైతే పెట్టామో పర్మిషన్స్ కోసం 2ని పెట్టున్నామో ఆ 2ని ఏ విధంగా రిజెక్ట్ చేయాలన్నది ఇప్పుడు మళ్ళా కమిటీలు వెళ్తున్నాయి. సరే, సాయంత్రం 7 గంటల లోపల మీకు యాక్సెప్ట్ చేస్తామా, రిజెక్ట్ చేస్తామా చెప్తామని చెప్పారు. మేము 7 గంటలకి మేము ఎస్పీ గారిని కానీ, డిఎస్పీ గారిని కానీ కలుద్దాం అనుకున్నాం. ఎందుకు మీకు 7 గంటలకల్లా మేము ఇస్తాము, మీకు ఆ హెలిప్యాడ్కి పర్మిషన్ ఇస్తామా లేదా మీకు తెలియచేస్తామని చెప్పినారు. తీరా ఇప్పుడు 7:30 కల్లా ఫోన్ చేసి ఈరోజు సాధ్యం కావట్లేదు, పొద్దుపోయింది, రేపు చెప్తామన్నారు. మేము 27వ తారీఖు ఇచ్చాం, అది ఆ రోజు కల్లా బాగుంది అన్నీ చెప్పారు. మీరు ఆల్టర్నేటివ్ చూపించారు, అది మాకు సాధ్యం కానటువంటి అంశం. మేము అది సాధ్యం కాదనిన తర్వాత మేము పెట్టిన వెంట రిజెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే ఏ విధంగా వాటి మీద అబ్జెక్షన్స్ చెప్పాలనుకుంటున్నారంటే, సో వాళ్ళు చెప్పినటువంటి భాష కూడా ఇందాక ఎలా ఉందంటే, ఇప్పుడు మేము ఏదైతే ఒక వెన్యూ చెప్పినామో ఆ వెన్యూ గోడ నుంచి హై టెన్షన్ వైర్ ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఉంది. సో మేము ఆ స్కూల్ పర్మిషన్ లోపల పక్క మేము హెలిప్యాడ్ వేసుకుంటాం, అక్కడి నుంచి 300 మీటర్స్ పైన ఉంది. వాళ్ళు ఏమంటారంటే కాంపౌండ్ వాళ్ళ నుంచి మేము లెక్కేస్తామంటారు. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మేము ఇచ్చే లొకేషన్ దగ్గర నుంచి కదా మీరు చూసుకోవాల్సిందే. అంటే హెలిప్యాడ్ మీ హెలికాప్టర్ ఎట్టొస్తుందో తెలియదు కదా, కన్ఫ్యూజ్ అయ్యి ఎట్టొస్తుందేమో, ఎట్టొస్తే అది తగలచ్చు కదా, సో అందుకని మేము ఎందుకు రిజెక్ట్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ప్రిపేర్ అయిపోయినారు రిజెక్ట్ చేయాలని చెప్పి, మేము వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్షన్లో వస్తారు. ఎప్పుడైనా కూడా అంత చిన్నపిల్లలాగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారా? సో చెప్పినా కూడా వినే పరిస్థితి కనిపించట్లా. వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయినారో ఆ ప్రిపరేషన్ ప్రకారం మాకు లెటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ అది కూడా ఇప్పుడు ఏమంటామంటే ఇంకా 2 days ఉంది,
మేము హెలిప్యాడ్ అన్నప్పుడు దానికి ఏర్పాటు చేసుకోవాలా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడికి మా నాయకుడు వస్తున్నాడో తెలియచేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుకి కూడా మీరు ఇస్తారో లేదో తెలియదు. అప్పటికి ఇందాక ఒక మెసేజ్ కూడా పెట్టాం, ఒకవేళ అది కాకుండా అంతకుముందు మేము అడుగున్నాం కదా, ఆ దాంట్లోనైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాం. సో దానికి కూడా ఇప్పటిదాకా ఆన్సర్ లేదు, రేపు చెప్తామన్నారు. ఇందాకే మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఏది అనుకున్నా మీరు కనుక ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు రావడం అన్నది వాస్తవం. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మేము కూడా ఓపికగానే మీరు టైం ఇస్తా ఉన్నారు, ఆ టైం ప్రకారం మేము కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతా ఉన్నాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత రేపు మధ్యాహ్నానికో సాయంత్రానికో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే కార్యక్రమం పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరలా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కండిషన్స్ పెట్టినా 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ పరామర్శించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వచ్చేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీ నెల్లూరుకు రావడం తథ్యం. వాళ్ళు 27వ తారీఖున లెటర్ ఇచ్చినారు, ఎన్ఓసి ఇచ్చినారు, ఇది సబ్మిట్ చేసినాం. మళ్ళా డ్రాప్ అయినారు, కుదరదు అన్నారని మళ్ళీ ఈరోజు 30వ తారీఖున మళ్ళా ఒక ఎన్ఓసి కన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అధికారుల దగ్గర ఫోటోలు కూడా తీసుకున్నాం ఇచ్చినట్టుగా. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కరెక్ట్గానే వెళ్తూ ఉంది. సో ఇంక వాళ్ళు ప్లాంట్గా అబ్జెక్షన్ చేయాలా ఇవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు అధికారులు, మనం ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఏదైతే చెప్తారో మొదట్లో చెప్తారో చివరిలో కూడా అదే చెప్తూ ఉంటారు. సో మీరు ప్రిపేర్ అయినప్పుడు మమ్మల్ని అడగడం కూడా వేస్ట్ అనే అభిప్రాయం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏది ఏమైనా అది అంతా కూడా మంచి జరుగుతుంది అనుకుంటాం. ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నారు, ఎవరు ఎలా ముందుకెళ్తా ఉన్నారని. సో ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా కూడా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇదే పత్రికా సమావేశం పెట్టి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారిని కలుస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం. ఎందుకంటే హైవే ఉంది, అన్ని రకాలుగా 4-5 ప్రాంతాలు మేము అందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, విజయన్న గారు కానీ, ఎంపీ గురువు కానీ, మేరీ మురళని కానీ వీళ్ళందరం కూడా చూసాం. అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం 2.5 కిలోమీటర్ సెంట్ అండ్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడెక్కడ మనం పలానా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి, ఎస్పీ గారికి పెట్టాలి అన్నీ కూడా పెట్టడం జరిగింది పర్మిషన్కి సంబంధించి. ఇంకా 3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారిని అడిగినా, ఎస్పీ గారిని అడిగినా, సార్ ఇంకా అన్వేషణ 28వ తారీఖున పెడితే ఇంకా మా కింద డిఎస్పీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా, ఏదో కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలా, పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగలగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకాలం చూసాం, పొదిలి కానీ సత్తెనపల్లిలో హెలిప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం. ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, మీ మీద ఉన్న ఏదైతే మీరు
ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈ రోజన్నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్న చూసే ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం, ఒక చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్కన్న ప్రాంతం. మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది. దాన్ని ఏవియేషన్ అధికారులు కానీ అందరూ కూడా 3 పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్ కాదు, ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మా నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, కేవలం అది 1.5 కిలోమీటర్లో ఉంది, ఇబ్బందికరమైన ఇది ఉంది. మేము చూపించింది 2.5 కిలోమీటర్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు. ఎందుకంటే కొత్తూరు రామకోటయ్య నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క. వాస్తవం చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేనికో 3 రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం, మధ్యాహ్నం చెప్తాం, సాయంకాలం చెప్తాం, రేపు పొద్దున చెప్తాం. ఈ విధంగా ఎందుకు కాలయాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మీరేం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఆదేశాలు పైనుంచి రావాలి, ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే, మీ డీజీ గారు ఐజీకి ఇస్తే, ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎంత అడ్డుకోవాలనంటే, మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కలవనీయకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబానైనా కూడా ఖచ్చితంగా 3వ తారీఖున నెల్లూరు నగరానికి రావటం, కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చే విధంగా రేపు 3వ తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీ అధికారులకు కూడా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో, అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూసాం, స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు, స్థలాలు దొరక్క వైసీపీ పాటలు పడుతున్నారని చూసాం. మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడలా. కన్వీనియంట్ అయిన ఒక స్థలం, ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం, దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు, కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది. అందులో 4-5 స్థలాలు చూడటం జరిగింది. దాంట్లో ఎవరు వెళ్ళినా మీరు పత్రికా విలేకరుల సెంటాన్స్ స్కూల్కి పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ఇబ్బందులు పెట్టారు, కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు, ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు. తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే, టైం డ్రాగ్ చేస్తే మాకేదో ఇదైపోద్దని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ 3 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఇప్పటికీ 3 సార్లు ఆయన ఓడిపోయి ఉన్నాడు. అర్థమైందా?
ఎస్, అబద్ధ హామీలతో గద్దెనెక్కావు, కూటమి అందరూ కలుసుకొని ఒకటిగా చెప్పని అబద్ధం చెప్పకుండా గద్దెనెక్కావు. ఇంకోటి కూడా ఉంది, రకరకాల టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా గద్దెనెక్కామని చెప్తా ఉన్నారు. కాబట్టి సంవత్సరం రోజుల లోపలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే ఏ విధంగా ప్రజాదరణ ఉందో చూస్తున్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వవు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు లేరు అనుకున్నప్పుడు ఇంత ఉనికి ఎందుకు? ఒక హెలీప్యాడ్ పర్మిషన్ ఇచ్చేదానికి వస్తాడు, చూస్తాడు, వెళ్తాడు. ఎందుకు మీకు వెన్నులో భయం పట్టుకుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే వేలాది మందిగా రోడ్డు ఎక్కుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి వస్తున్నారు. చేసిన పొరపాటు కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, మోసపోయాము అన్న భావన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా దించేసుకున్నాము అన్న ఒక బాధ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఇంకా రెట్టింపు కూడా. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు సంవత్సరం రోజుల లోపలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మీరు చంద్రబాబు నాయుడు 2019 చూస్తే 2023 దాకా బయటకు వస్తే ఏ విధంగా ఆయనకు జనాలు ఉన్నారో చూసాము. సంవత్సరం రోజుల లోపల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెట్టింపు అభిమానం, విశ్వాసం పెరిగినాయి. దాన్ని చూసి భయం పట్టుకుంటుంది, అంతే, ఇంకేమీ లే. ఆయన ఏదో విధంగా అణిచేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా అణిచివేత కానీ చెయ్యాలని చూస్తే అది ఇంకా పైకి లేస్తుంది కానీ దిగదు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి దగ్గర అసలు నువ్వు ఫోర్స్తో ఆపుతా, దీంతో ఆపుతానంటే ఆగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఇప్పుడు అనేకసార్లు రుజువైంది. మహామహులు చంద్రబాబు నాయుడు గారి కన్నా దేశాన్ని శాసిస్తున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని తుంచేయాలనుకుంటే ఆ పార్టీనే తుంచేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.